హలో అండి. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో టమాటా సాస్ చేశానండి. చాలా బాగా కుదిరింది. ఈ టమాటా సాస్ని తయారు చేయడానికి ఇలా బాగా పండిన టమాటాలను తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు టమాటాలో ఉన్న ఈ వైట్ పార్ట్ని తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు బాగా ఎర్రగా ఉన్నవైతే ఈ సాస్కి చాలా బాగుంటాయండి. ఇలా బాగా పండిన ఎర్రని టమాటాలను తీసుకోవాలి. ఇలా వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టమాటా సాస్ని చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కొనాల్సిన అవసరమే లేదు. నేను ఇక్కడ చూపించినట్లు మీరు కూడా ట్రై చేశారంటే తప్పకుండా కుదురుతుంది. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు వచ్చేసి కేజీ ఉన్నాయండి. ఇలా కుక్కర్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక సగం బీట్రూట్ ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మన సాస్కి మంచి కలర్ వస్తుంది. అలాగే ఇందులో ఒక ఆనియన్ని సగాన్ని కట్ చేసిన ముక్కలు, అలాగే పొట్టు వలిసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 1 ఇంచ అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 ఇంచ దాల్చిన చెక్క, 4-5 లవంగాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే స్పైసీ కోసం ఒక 4-5 ఎండుమిరపకాయలని ఈ విధంగా వేయాలి. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే కారాన్ని కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నీళ్ళని పోసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జాలీ స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా జాలీ స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవడం వల్ల మనకి టమాటాలో ఉన్న గింజలు అలాగే తొలకలు ఏమైనా ఉంటే ఈ స్ట్రైనర్లోకి ఉండిపోతాయి. మనకి పూర్తిగా ఫైన్ పేస్ట్ లాగా దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా జాలీ స్ట్రైనర్లోకి వేసుకొని దీన్ని చక్కగా ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా తొలకలు ఏమైనా ఉంటే ఈ స్ట్రైనర్లోకి ఉండిపోతాయి. మీ దగ్గర కూడా టమాటాలు అవైలబుల్గా ఉంటే ఇలా పండిన టమాటాలను తీసుకొని తప్పకుండా మీరు కూడా ఈ సాస్ని ట్రై చేయండి. ఇక్కడైతే చూసారు కదా, మన టమాటా ప్యూరీని ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి బాండీని పెట్టుకొని రెడీ అయిన టమాటా ప్యూరీని ఇలా బాండీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ టమాటా సాస్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ టమాటా సాస్ని తయారు చేసుకోవాలి. ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఒక అరకప్పు పంచదారని వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కూడా పంచదారని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. మనకి టమాటా పులుపుని బట్టి కూడా పంచదార వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/4 కప్పు వెనిగర్ని కూడా వేసుకొని మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ ఈ సాస్ అనేది కాస్త థిక్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ ఈ సాస్ అనేది ఉడికి థిక్గా అవ్వడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా కలుపుకుంటూ ఈ సాస్ని ఉడికించుకోవాలి. మనం తీసుకునే షుగర్ అనేది మీరు తీసుకున్న టమాటాల్లోని పులుపుని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కాస్త చిక్కబడింది. ఇలానే కలుపుకుంటూ దగ్గరే ఉండి ఈ టమాటా సాస్ని అడుగు పట్టకుండా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్త ఇది చిక్కగా అయింది. కాస్త ఓపికతో చేసుకోవాలే కానీ ఏ రెసిపీస్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీలో అయినా మీరు ట్రై చేయండి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేసి పంచదార కానీ సాల్ట్ కానీ ఏమైనా తగ్గితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు.
ఇక్కడ మనకి సాస్ అనేది కొద్దిగా చిక్కపడింది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను కార్న్‌ఫ్లవర్‌ని తీసుకొని 2 స్పూన్లు నీళ్ళని వేసుకొని ఇలా ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ కార్న్‌ఫ్లవర్ వాటర్‌ని ఇలా ఉడుకుతున్న సాస్‌లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి సాస్ అనేది కాస్త చిక్కగా తిక్కుగా అవుతుంది. పిల్లలు సాస్ని ఎక్కువగా తింటారు కదా, పిల్లలే కాదులేండి పెద్దవాళ్ళు కూడా తింటారు. మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చండి, బయట కొనే పని కూడా లేదు. చాలా బాగా కుదిరింది నాకు ఇక్కడ సాస్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సాస్ని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్న్‌ఫ్లవర్ వాటర్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులో కొద్దిగా టమాటా సాస్ని వేసుకొని చూసామంటే ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఇలానే ఉండిపోతే మనకి సాస్ అనేది చక్కగా రెడీ అయిపోయినట్లండి. ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు, అలానే ఉండిపోయింది కదా, అంటే మనకి ఇక్కడ టమాటా సాస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి బండిని కింద పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇది చల్లారేసరికి ఇంకొంచెం తిక్కుగా అవుతుందండి, మనకి సాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది చల్లారిపోతే కూడా కొద్దిగా దగ్గర పడుతుంది. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టమాటా సాస్ అనేది ఇక్కడ పూర్తిగా చల్లారిపోయి చక్కగా కావాల్సిన మనకి ఎలా అయితే కావాలో టమాటా సాసు అలానే వచ్చింది. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో ఈ టమాటా సాసు. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నారంటే 2-3 నెలలు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. దీన్ని ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి. ఇక టమాటా సాస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తింటారు. మనం బయట కొనే పని లేకుండా టమాటా సాస్ని ఎంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి, మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా టమాటా సాస్ మనం ఎంత హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకున్నామో. ఇక ఇలా తయారు చేసి పెట్టిన టమాటా సాస్ని చూస్తే పిల్లలు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. ఇంట్లో ఏ స్నాక్స్ చేసినా కానీ ముందు టమాటా సాస్ వేయమని అడుగుతారు. అలాగే నేను ఇంట్లో ఆమ్లెట్లు ఎక్కువ వేస్తూ ఉంటానండి, దాంట్లోకి సాస్ని నంచుకొని తింటూ ఉంటారు. ఇక బయట కొనే అవసరం లేదండి, నేను చక్కగా ఇంట్లోనే హెల్తీగా టమాటా సాస్ని అయితే తయారు చేసి పెట్టుకున్నాను. ఇక మా వాడికి హ్యాపీగా వేసి పెడతానండి ఈ టమాటా సాస్ని. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.